అందరికీ నమస్తే. ఈరోజు 8th లాస్ట్ పేపర్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్యాటర్న్ డిజైన్ అంటే మన ఇంట్లో ఉపయోగించేటువంటి బెడ్షీట్, డోర్ కర్టన్స్, తలదిండు కవర్లు అంటే పిల్లో కవర్స్, డోర్కి సంబంధించిన డిజైన్స్, మనకు రోజు కనబడేటువంటి డిజైన్సే అడుగుతాడు. ఈ అన్ని పేపర్లో సులభమైనటువంటి పేపర్ ఏదన్నా ఉందంటే ఇది 8th పేపర్. మనకున్న పేపర్స్లో సులభమైనటువంటి ముందు తెలుసుకొని ఎక్కువ కష్టపడాల్సిన మాత్రమే మనం టైం కేటాయించుతాం. ఇప్పటి నుంచి మీకు రెగ్యులర్గా వస్తాయి. మనం ఈ వారంలో అన్నీ కంప్లీట్ చేసేసి తర్వాత కష్టమైన వరకు తెలుసుకుందాం. ఎవరు ఇబ్బంది పడద్దు. ఇప్పుడు ఈ పేపర్ని గుర్తు పెట్టుకోవాలి, పాటించవలసినటువంటి పద్ధతుల్ని మనం ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ అడుగుతాడు చూడండి, తలదిండు కవర్ ఒక పేరు అయితే మెన్షన్ చేస్తాడు, బెడ్షీట్ అనో లేకపోతే ఏదో ఒక విధంగా ఒక పేరు అయితే అడుగుతాడు. అది ఏ పేరు చూడండి. ఎందుకంటే డోర్కి సంబంధించిన డిజైన్ తీసుకెళ్ళి తలదిండు కవర్కి వేయకూడదు. అంటే అది మనకు వచ్చు కదని వేస్తే మార్కులు తగ్గిపోతాయి, ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాడు ఏం అడుగుతున్నాడో దానికి ఇలా ఉంటే బాగుంటుందని మీరే మీకు వచ్చిన దాన్ని అనుసరిస్తే తప్ప దీంట్లో పాస్ అవ్వడం కష్టం. మీకు వచ్చిన దాన్ని వేస్తే మాత్రం ఖచ్చితంగా పాస్ అవుతారు. దీంట్లో ఫెయిల్ అయిన వారు ఇంతవరకు నాకు తెలిసి నా స్టూడెంట్స్ ఎవరూ లేరు. మీరు అవరు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, తలదిండు కవర్కి సంబంధించిన నమూనా కొరకు 13 సెంటీమీటర్లు పొడవు, 20 సెంటీమీటర్లు వెడల్పు సైజులో అలంకారిక పద్ధతిలో అంటే అందంగా మీకు నచ్చిన విధంగా వెలుగు నీడలు, ఇది గుర్తుపెట్టుకోండి. మొదటి పేపర్కి వెలుగు నీడలు ఉండవు. అంటే మీరు డైరెక్ట్గా ఒక లైన్ మాత్రమే డ్రా చేస్తారు. ఇక్కడ వెలుగు నీడలు అంటే మీరు షేడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఈ పేపర్లో ఉంటుంది. ఈ వెలుగు నీడలు గుర్తుపెట్టుకోండి. తలదిండు కవరు, దీని సైజు ఇది. పెన్సిల్తో మాత్రమే, చివరి పేపర్ పెన్సిల్తో మాత్రమే, కలర్స్ వాడకూడదు. అంతకుమించి మీరు ఇక్కడ ఏం చదివినా వాడు ఇచ్చేదంతా కూడా చూడముచ్చటగా చిత్రానికి తగినట్టు విలువ ఉండును ఇలాగ చేస్తాడు. కానీ మీరు గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సింది గుర్తుపెట్టుకోండి. 13 సెంటీమీటర్లు పొడవు, 20 సెంటీమీటర్లు వెడల్పు తలదిండు కవర్. ఇప్పుడు తలదిండు కవర్ గురించే ఎలా ఉందో చూద్దాం. తర్వాత మీకు ఏది ఇస్తే దాన్ని కొంచెం మార్పు చేసుకోండి. మీకు నచ్చిన పద్ధతిలో చేసేటప్పుడు ఎలా షేడ్ చేయాలో నేను సింపుల్గా మీకు అర్థమయ్యే రీతిలో మీరు చేసే విధంగా ఉన్నదాన్ని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు బాగుండాలని నేను మంచిగా తయారు చేసినా మీరు అది చేయడం కష్టమేమో అని మీరు ఇబ్బంది పడతారు. మీరైతే ఎలా గీయగలుగుతారో అలానే నేను గీసి చూపిస్తాను. అదే మీరు అక్కడ ప్రయత్నం చేయండి. టైం లేదు కాబట్టి మనం వెంటనే స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ఈ పేపర్ గుర్తుపెట్టుకోండి. 8వ పేపర్ అనగానే మీరు ప్యాటర్న్ డిజైన్ ఈ పేరు గుర్తుపెట్టేసుకోండి. చూడండి, ఇప్పుడు ఆన్సర్ షీట్ ఇచ్చారు. ఇప్పుడైతే మన దగ్గర ఏముంది, A4 సైజు ఉంది. వాళ్ళు మనకి ఏ పేపర్ ఇస్తారు, 1/4 అంటే దీనికంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. ముందుగా మన చేతికి రాగానే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఇది. అస్సలు మర్చిపోవద్దు. నేను ప్రతి పేపర్లో మీకు చెప్తానే ఉంటాను, అస్సలు మర్చిపోకూడదు. ముందు చేయాల్సిన పద్ధతి, ముందు పైన హాల్ టికెట్ నెంబర్ రావడం కోసం నాకైతే డ్రా చేద్దాం. ఇక్కడ మీకు తెలుసు ఒక స్టాంప్ వచ్చి ఉంటుంది. డేట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. డేట్ మాత్రం వేయండి, పర్లేదు. డేట్ అయితే వేయండి. పెన్నుతో మాత్రమే వేయాలి. ఈరోజు డేట్ వేస్తున్నాను. ఉదాహరణకి ఈరోజు ఎగ్జామ్ జరుగుతుంది అనుకోండి. హాల్ టికెట్ నంబర్ పెద్దదిగానే వేయచ్చు. ఇలా వేసుకోండి. ఇంకా ఏ పేరు రాయకూడదని చెప్పాను. ఇంకేమి రాయకుండా పెన్ అయితే పక్కన పెట్టండి. ఇప్పుడు పేపర్ రెడీ అయిందా? ఇప్పుడు వాస్తవానికి వాడిచ్చిన కొలతలు ఇలాగా నిలువు అడ్డం, నిలువు 13 అన్నాడు, అడ్డం 20 అన్నాడు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మనం అనుకున్నట్టు
ఈ వాడు ఇచ్చినటువంటి గ్రాఫ్ కొట్టుకోవడానికి మనకు స్థలం సరిపోతుంది కాబట్టి ముందుగానే బార్డర్ అనేది ఏర్పాటు చేసుకుంటాం. మీకు గతంలో స్కేల్తో కొట్టేది కానీ నేను నేర్పించుంటే స్కేల్తో కొట్టుకోండి, లేదు స్కేల్తో కొట్టాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినట్టు చివరి భాగంలో కూడా ఇలాగా మార్క్ చేసుకొని ఇలా కూడా చిన్న పట్టీ కూడా పెట్టుకోవచ్చు. అంటే హాల్ టికెట్ వేసేది మాత్రం పెద్దదిగా పెట్టుకోండి, ఇది మాత్రం చిన్నదిగా పెట్టుకోవచ్చు. బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. ఎలా అయినా పెట్టుకోండి, అంటే రెండు రావాలి మనకు. ఎలా వచ్చినా పర్లేదు. ఇలా వచ్చింది, మీరు ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే దీన్ని ఎరేజ్ చేసేయండి. మీరైతే అది గుర్తుపెట్టుకోండి. ఇలా చేసిన తర్వాత ఈరోజు మనం ఈ పేపర్ ద్వారా ఏమి నేర్చుకుంటామంటే, ఇప్పుడు మనం వాడిచ్చిన కొలతతో ఒక బాక్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఫస్ట్ పేపర్లో మీరు నేర్చుకున్నది ఉన్నదానికంటే ఇచ్చిన కొలత కంటే 2 ఇంతలు 3 ఇంతలు 1.5 ఇంతలా నేర్చుకున్నారు. ఇప్పుడు ఏంటంటే వాడు ఎంత ఇచ్చాడో గుర్తుపెట్టుకోండి, అంతే గీయాలి. ఇది 13, ఇది 20. ఇప్పుడు దీనికోసం నేనేం చేస్తున్నానంటే రెండోది కూడా చెప్తాను చూడండి. మీకు వైట్ పేపర్ అలౌ చేయనీయలేదు అనుకోండి, కొంతమంది ఇన్విజిలేటర్స్ ఉంటారు, వాళ్ళు కావాలని అలా చేయరు. కానీ క్వశ్చన్ పేపర్ ఉంటుంది కదా, మనం కొలత పెట్టుకోవడానికి ఇది సరిపోతుంది. మీరేం చేస్తారంటే క్వశ్చన్ పేపర్ని దీని కొలతగా తీసుకోండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మీరు అలవాటు పడిపోయినారో అలా చేయడం కుదరదు. అప్పుడేం చేస్తారు, క్వశ్చన్ పేపర్తో మీరు చేసుకోవచ్చు. క్వశ్చన్ పేపర్తోనే చేసుకోండి. ఏమవుతుంది, మనకి ఇదైతే ఎవరు పెరుక్కోరు కదా, దీంతోనే అలవాటు చేసుకోవచ్చు. ఎలాగైనా క్వశ్చన్ పేపర్తో పెట్టుకోండి, సరిపోయేటట్టు మీకు నచ్చిన విధంగా మళ్ళించుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చింది సెంటర్ పాయింట్ కోసం చేసే ప్రయోగాలు ఇవి, తెలుసు కదా. సెంటర్ పాయింట్ రావాలి. అదేవిధంగా ఇటు సైడ్ది కూడా చూసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి దీన్ని ఆఫ్ చేసుకొని, మనకేం ఇక్కడ గ్రాఫ్ ఏం రాదు కాబట్టి ఇలాగ ఏమి ఇబ్బంది లేదు. ఇలా పెట్టేసుకోండి. పేపర్తోనే పెట్టుకోండి, స్కేల్తో అసలు పెట్టద్దు, పేపర్తో పెట్టుకోండి. ఇప్పుడు క్వశ్చన్ పేపర్తో పెట్టుకున్న దాన్ని మీరైతే దీన్ని చాలా సున్నితంగా గీసుకోండి. నేను కనబడడం కోసం గట్టిగా గీస్తున్నాను. సరే, నేనైనా కానీ గీయాల్సిన అవసరం లేదు. ఇలాగ ఒక లైన్ కొట్టుకోండి, ఇక్కడ ఒక లైన్ కొట్టుకోండి, సున్నితంగా కొట్టుకోండి సెంటర్ పాయింట్ కోసం. నేను మీకు సున్నితంగా కొట్టాను, కనబడుతుందో లేదో. ఇప్పుడు చూడండి, సరే ఎందుకైనా గట్టిగా కొడతాను. మీరు మాత్రం కొట్టద్దు. పాయింట్ గుర్తుపెట్టుకోవడానికి మీకు ఇది డార్క్ కనబడాలి. ఇలా ఉందా, ఇట్లా ఉందా చూడండి. ఇప్పుడు మనం బాక్స్ ఏర్పాటు చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ సెంటర్ లైన్ ఉంది, దీన్ని కొలతగా తీసుకుంటూ చూడండి, 13లో 6.5 సగం ఇక్కడ 0 నుంచి 13కి ఒక కొలత పెట్టుకోండి. ఇక్కడ కూడా అలానే 6.5 సెంటర్ పాయింట్ ఉండాలి. 0 నుంచి 13కి ఒక కొలత పెట్టుకోండి. ఓకే, పదమూడుకి ఒక కొలత. ఇప్పుడు ఈ రెండు కొలతల్ని కలుపుతూ ఈ పాయింట్కి స్కేల్ వచ్చేటట్టు చూసుకోండి. 20లో సగం 10. ఈ రెండు పాయింట్లు టచ్ అవుతున్నాయా లేదా చూసుకుంటూ ఇక్కడ 10 లైన్కి వచ్చిందా లేదా చూసుకొని 20 నుంచి 0కి ఇలాగా. ఓకే, ఇది కూడా మీరు ఎప్పుడు కొట్టిన పేపర్ తిప్పుకోండి.
స్కేల్ మాత్రం లెఫ్ట్ హ్యాండ్కే వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ కూడా ఏం చేస్తారంటే ఇక్కడ 10 చూసుకుంటూ ఈ లైన్ 10 చూసుకోవాలి. ఇక్కడ ఈ 2 డాట్లు స్కేల్కి కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటూ 20 నుంచి 0కి, ఓకే, 20 నుంచి 0కి. ఇప్పుడు ఈ చివరి భాగాలు కానీ కలిపేస్తే మీకు ఒక బాక్స్ వస్తుంది. ఈ బాక్స్ ఇలానే ఉండాలి, ఇది కొట్టివేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈ బాక్స్ ఇలానే ఉండాలి. ఇప్పుడు బాక్స్ వచ్చిందా, ఈ సెంటర్ లైన్ ఉందా, దీనంతా అరేంజ్ చేసేయాలి. మీరు చేసిండి, నేను ఊరికే చూపిస్తున్నాను, మీరైతే చేసిండి. ఇది అసలు అవసరమే లేదు, గ్రాఫ్ కొట్టేదానికి ఏం లేదు, కొట్టాల్సిన అవసరమే లేదు. దీన్ని తీసేయండి. ఓకే, ఇలాగా ఒక బాక్స్ ఏర్పాటు అయిపోయింది. మీకు వీలుంటే దీన్ని ఇంకా మీరు డార్క్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు తలదిండు కవర్కి సంబంధించిన నమూనాని ఈ బాక్స్లోనే వేయాలి, పక్కకు వెళ్లకుండా బాక్స్లో సరిపోయే విధంగా మీరు వేయాలి. ఇది తలదిండు కవర్ అనుకుంటే తలదిండు కవర్ని వేయకూడదు. ఉదాహరణ తలదిండు ఎలా ఉందో అలా వేయాల్సిన అవసరం లేదు, దాని మీద ఉన్నటువంటి డిజైన్ వేయాలి. ఇప్పుడు నేను ఎలా వేస్తున్నానంటే చాలా సులభంగా మీరు గమనించండి. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇట్లా ఉందనుకోండి, ముందు సున్నితంగా వేసుకోండి, బాగా ఏం పర్లేదు. ఇలా రౌండ్ వేసుకున్నారు. ఇప్పుడు ఇట్లా ఉంది, ఇది సహజ సిద్ధంగా వేసేటివి అన్నమాట. మీకు వచ్చినట్టువే వేయండి, మీకు వచ్చేటివే నేను చెప్తున్నాను. ఇలా ఉంది, ఇలా ఉందనుకోండి. ఇప్పుడు ఇలాగా 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 ఇలా వేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఇది మీకు నచ్చే విధంగా ఉందో లేదో చూసుకోండి. మీరు వేయగలిగినట్టే వేస్తున్నాను, ఊరికే మనం ఏం చూసి వేయట్లేదు. ఇలాగ ఉంది అనుకోండి. ఇదే దాన్ని ఇక్కడ కూడా వేసుకున్నాం, ఈ సైడు నాకు ఇలా అనిపిస్తుంది అలా వేస్తున్నాను అంతే. దీన్ని ఎక్కడ చూసి వేస్తున్నానో నాకే తెలియదు. ఇప్పుడు ఇలాగా ఇలాగా నేనేమంటానంటే మా ఇంటి దగ్గర ఎలా ఉందనుకుంటున్నాను, మీ ఇంటి దగ్గర ఎలా ఉందో, మీరు గతంలో ఏం చూస్తున్నారో అలా నేయండి. ఇప్పుడు ఇలా వేసాం. ఇప్పుడు ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ దీనికి ఇక్కడ నుంచి ఒక ఆకుని వేస్తున్నాను అనుకోండి. ఇక్కడ నుంచి ఇలా, ఇక్కడ నుంచి ఒక ఆకుని వేస్తున్నాను. ఓకే, ఇలాగా ప్లేస్ ఏమో ఇక్కడ కూడా అలానే వేద్దాం. ఇక్కడ నుంచి ఇలాగా ఇక్కడ నుంచి ఒకటి, ఇక్కడ నుంచి ఒకటి. ఇలా వేసాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2 సైడ్లు ఇలా వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇలాగా ఒకటి వేసుకుంటున్నాను చూడండి. ఇలాగ అనుకున్నాను. ఇలా అనుకున్నాను. ఓకే,
నమూనాను వేసుకున్నాను, ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని డబల్ చేయండి. ఇలాగా. ఇప్పుడు దీన్ని డబల్ చేయండి. దీన్ని ఇలా తీసుకొచ్చేయండి. మీకు నచ్చినట్టే గీసుకోండి, ఇలానే వేయాలా, నాకు అనిపించింది నేను వేస్తున్నాను అంతే. ఇలాగా ఇలాగా మా ఇంటి దగ్గర ఎలా ఉందనుకుంటున్నాను అలానే వేస్తున్నాను. మీకు ఇప్పుడు మీ తలదిండు కవర్ ఎలా ఉందో ఒకసారి చూడండి, ఇప్పుడే అర్థమైపోతుంది. అలానే వేయండి, పర్లేదు. ఇప్పుడు దీనికి ఎలా ఉంది, షేడ్స్ కూడా ఎలా వేయాలో సున్నితంగా అనేది నేర్చుకోండి. ఇలా ఉంది. ఇప్పుడు ఇలా వేసుకున్నాను. ఇది ఇంకా బాగా వేయడానికి మీకు తెలుసు కదా. ఇప్పుడు షేడ్స్ ఎలా వేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు ఈ మధ్య భాగంలో ఉన్నాయా, వీటిని ఇలాగా నిదానంగా మీరు డిజైన్ అయితే చేయండి. ఇలా వచ్చింది. ఇదే విధంగా ఇక్కడ కూడా వేయండి. భలే ఉంటుంది ఈ పేపర్. తల ఎత్తాల్సిన అవసరమే లేదు. కూర్చొని నీట్గా పక్కన వారితో చూడకుండా మీకు నచ్చిన విధంగా వేసేటువంటి ఒక డిజైన్. ఇప్పుడు చూడండి, దీన్ని షేడ్ చేయడం ఎలా. ఇప్పుడు ఉదాహరణకి ఇది ఉంది కదా, ఈ పెన్సిల్ ఉందా, ఈ పెన్సిల్ని ఏదో ఒక పేపర్ మీద, మీ దగ్గర ఏదన్నా ఉంటే ఇలాగ ఒక పేపర్ మీద దీన్ని ఇలా రుద్దుకోండి. ఇలా రుద్ది ఇక్కడ ఇలా వచ్చేటట్టు చూసుకోండి, ఫ్లాట్గా వచ్చేటట్టు. ఇది 10B కానీ మీకు 11, 8B అలాంటివి ఇలా రుద్దుకొని, ఇప్పుడు చూడండి ఇటుంది, షేడ్ వేస్తున్నాం ఇప్పుడు మనం. ముందు ఇలా చేయండి, బండగా. ఇలా వచ్చిందా, నేను ఇంతకుముందు మీకు చెప్పాను గతంలో. ఇది పెట్టుకోండి ఒకటి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్కడైతే వేసారో దాన్ని ఇలా రుద్దండి. మధ్యలో ఆ వెలుగు అనేది అలానే ఉంచండి. మనం ఎక్కడైతే ఇప్పుడు చేసామో దాన్ని మాత్రమే రుద్దండి. వెలుగు నీడలు అంటే ఎలా ఉంటాయో చూడండి. చాలా సింపుల్గా ఆ సైడ్ది మాత్రమే రుద్దండి. ఇప్పుడు ఇలా వచ్చిందా, మీకు ఒక దగ్గర వైట్గా, ఇప్పుడు చూడండి గమనించండి, ఇక్కడ వైట్గా ఉంది, ఇక్కడ బ్లాక్గా ఉంది వచ్చింది. ఇప్పుడు దీన్ని ఈ చివరి భాగం ఉందా, దీన్ని దీంతో నిండుగా గీసుకోండి. ఇలాగా షేడ్స్ నేర్పిస్తున్నాను, మీరు షేడ్స్ నేర్చుకోండి. వెలుగు నీడలు అనేటివి బాగా వచ్చితే మీకు మంచి మార్కులు ఉంటాయి. మీకు నచ్చిన విధంగా చేయడానికి నేను ఆ ప్రయత్నాలు చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకటి ఉందా, దీన్ని ఇలాగా
ఉంది. ఇప్పుడు దీన్ని కూడా ఈ పెన్సిల్తోనే ఇలాగా ఇది చివర మాత్రం వేయండి. ఇప్పుడు దీంతో లైట్గా ఇలా ఉంది. ఇప్పుడు ఇది ఈ ఆకులు ఉన్నాయి కదా, ఇది ఆకులు కూడా మీరు ఈ చివరి భాగంలో నుంచి దీన్ని ఇలాగా ఫ్లాట్గానే చేయండి. ఇప్పుడు దీంతో పక్కకు తగలకూడదు, గట్టిగా రుద్దకూడదు. పక్కకు తగలకుండా గట్టిగా రుద్దకుండా ఇలాగా చాలా సులభంగా ఇలా వేస్తే చాలు, వెలుగు నీడలు అనేటివి ఒట్టి పడతాయి. ఇప్పుడు ఇక్కడ వైట్ ఉందా, అలానే వదిలేయాలి. ఇక్కడ ఏం లేదు. మీరు కావాలంటే దీంతో ఫినిషింగ్ చేసుకోండి. దీన్ని సింపుల్గా ఇలాగా మీరు ఇటు సైడ్ది కూడా ఇప్పుడు అలానే చేసుకోండి. ఇలాగా ఫ్లాట్ ఉంది, ఫ్లాట్తో ఊరికే సైడ్ మాత్రం ఇలా అని ఒక సైడ్ది ఇలా అన్నారా. దీంతో మీరు ఎక్కడ గీసారు అక్కడ మాత్రమే ప్రింట్ వేసినట్టే ఉండాలి. ఇంకా దీన్ని అద్భుతంగా చేయొచ్చు, కానీ మీరు చేసే విధంగా చెప్పాలనే ఉద్దేశంతో నేను ఇలా చూపిస్తున్నాను. చూడండి ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇది అదే విధంగా ఇది కూడా అలానే వేయాలి. చూసారా, ఇక్కడ ఉంది కదా, చూసారా ఈ గీర్లు ఉన్నాయా, ఇక్కడ మధ్యలో మాత్రం ఇటానండి ఇలాగా. ఇప్పుడు దీన్ని కూడా అలానే ఇలానండి. ఇప్పుడు దీన్ని తీసుకొని ఇలానే ఇలాగా. ఇప్పుడు దీన్ని అక్కడ అలా చేసినట్టే మనం ఇక్కడ అలానే చేయండి. ఇలా ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా లైట్ పై మాత్రమే ఇలా వేసుకుని ఇలాగా మధ్యలో ఇలాగ. ఇంకా ఆకు సులభమైనటువంటి, మీరు ఇంకా బాగా వేయండి. ఈ ఆకుకు సంబంధించి పెన్సిల్తో మాత్రం గీర్లు పడే విధంగా షేడ్స్ వేయకూడదు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా అద్దినట్టుగానే ఉండాలి, కానీ అద్దినట్టుగానే ఉండాలి తప్ప మీరు దాన్ని గట్టిగా వేయకూడదు. ఇలా వేసుకున్నారు.
ఇలాగా ఇలా వేసారు. ఇవి రెండు. ఇంకా మీకు వీలు ఉంటే ఇక్కడ ఏమైనా వేసుకోండి, పర్లేదు, ఏమైనా వేయచ్చు. మీకు నచ్చిన విధంగా దాన్ని న్యాచురల్గా ఉండడం కోసమని ఏదన్నా చేయండి, పర్లేదు. ఇప్పుడు ఎక్కడుందా దీన్ని కూడా అలానే దీనికి ఒక సైడ్ మాత్రమే ఇలా వేసుకుంటా ఇటు చేశారనుకోండి, ఇవంతా కూడా అలానే చేయండి. ఒక సైడ్ మాత్రమే కొంచెం లైట్గా తీసుకోండి, షేడ్ ఆటోమేటిక్గా వస్తుంది. మీకు నేను వీడియో లెంత్ కాకుండా చూస్తున్నాను. త్వరగా వేయడానికి ఇలాగా ముందు ఈ లైన్ అంతా చేసేద్దాం. ఇలాగా మీరు నీట్గా చేసుకోండి. చూపించాలి, ఊరికే చెప్పేస్తే కాదని నేను మీకు చూపిస్తున్నాను. ఎలా వేయాలి, ఆకు ఎలా వేయాలి తెలుసు కదా మీకు. ఇంత ఈ ఆకు ఎట్ట పాటించారు అట్టే, పూర్తయితే ఎట్ట ఉంటుంది చూపించడానికి. ఇలా అనుకోండి. ఇప్పుడు దీని మీద ఇంకా మీరు నీట్గా వేసుకోండి. నేను ఎలా వేసాను, మీరు ఇంకా బాగా ఇంకా ఎలా వేయగలరో అలాగ వేయండి. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇది డిజైన్ నాకు తలదిండు కవర్కి నేను ఒక ఆర్టిస్ట్గా ఇలా చేయగలను అనుకున్నాను. మీకు ఎలా ఉందో ఒకసారి చూడండి. దీంట్లో ఇంకేమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఇంకా మీరు ఇక్కడ 2 ఆకులు 2 పూలు ఎక్స్ట్రాగా దీనికి కొంచెం ఇంకా బెటర్గా మీకు వచ్చు కదా, ఇలానే చేయండి. మీరు గమనించాల్సింది వెలుగు నీడలు అంటే ఇక్కడ వైట్గా ఉంది చూసారా, బ్లాక్ వైట్గా ఉంది అక్కడక్కడ అలా ఉండాలి. కానీ మొత్తం మీరు బ్లాక్ వేసి రుద్దకూడదు. మీరు వేసే విధంగా చూపించడానికే ఇప్పుడు మనం చేసిన ప్రయోగాలు. మీరు ఇంకా డార్క్ చేసుకుంటూ వైట్ చేసుకుంటూ కూడా ఇలా వేసుకోవచ్చు. దీన్ని ప్యాటర్న్ డిజైన్ అంటారు. ఇప్పుడు డోర్ కర్టన్ అనుకోండి, ఇటు సైడ్ ఇలాంటి సింబల్తో ఏదన్నా ఉంటే మీరు వేసుకుంటూ పోయినా కానీ దీనికి మంచి మార్కులు వేస్తారు. ఇది 50 మార్కులకి 20 వేస్తే పాసు. దీని టైము 2.5 గంట ఉంటుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ 20 సెంటీమీటర్లు, ఇది 13 సెంటీమీటర్లు. ఇవి రెండు చూసుకోండి. ఈ కొలతల ప్రకారం ఉన్న చుట్టు కొలతను మాత్రం చెరిపేయకుండా అలానే ఉంచుకోండి. సెంటర్ పాయింట్ మాత్రం క్లియర్గా చెరిపేయండి. మీరు మార్జిన్ కోసం వదులుకున్నదంతా కూడా క్లియర్గా చూసుకోండి. మీరు ఇక్కడ కేటాయించేటువంటి టైము మీరు చేసే చిన్న వర్కులు, ఇప్పుడు ఈ ఆకు ఇలా ఉందనుకోండి, దీనికి మళ్ళీ ఇలా గీసుకుంటా టైం ఉంది కాబట్టి ఇలాగా న్యాచురల్గా ఉండేటట్టు కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్ ఉంది, నేను ఇలా గీసాను, మీకు టైం ఉంది కదా, మీరు ఇంకా నీట్గా ఇప్పుడు దీంట్లో కూడా ఇలా వచ్చేటట్టు మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. దీంట్లో మళ్ళీ ఎలా గీసుకోవచ్చు. మీరు ఏం చేయాలో అలా చేసుకోండి. నాకంటే మీరు ఇంకా బాగా చేయొచ్చు. మీకు చూపించడానికి చేశాను కాబట్టి మీకు ఇంకా కూడా అద్భుతంగా చేసేటువంటి ప్రక్రియ ఇక్కడే ఉంటుంది. మీకున్న టాలెంట్ మొత్తం ఉపయోగించండి. ఇది ప్యాటర్న్ డిజైన్. ఇప్పుడు మీకు ఏడు ఒక్కసారి వేస్తే వచ్చేసిందా, వెంటనే దీన్ని తీసి పక్కన పెట్టండి. తర్వాత పేపర్కి వెళ్ళిపోదాం. మళ్ళీ దీన్ని కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి గీసేది వచ్చింది, మనం చేయగలం నమ్మకం ఉంది, పక్కన పెట్టి